రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చేటప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా సరే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఉపాధి అవకాశాలు పెరగడానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించిన తర్వాత అలాంటి పోరాటాలకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది నిరుద్యోగులని, మేము అధికారంలోకి వస్తే 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రాహుల్ గాంధీ వచ్చి కూడా ఇక్కడ మాట్లాడిపోయాడు. అశోక్ నగర్లో నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ప్రియాంక గాంధీ ద్వారా చెప్పించారు. యువజన రంగం మీద, యూత్ మీద ఎలాంటి పద్ధతుల్లో అమలు చేస్తామని యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. మరి ఏమైంది? ఎందుకు భర్తీ చేయడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడట్లేదు? ఒకవేళ ఆ రకంగా ఉద్యోగాలు భర్తీ చేయకపోతే గతంలో ఉన్న కేసీఆర్కు నీకు తేడా ఏం లేదు కదా. వాళ్ళు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు, నువ్వు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? రాష్ట్రంలో బడ్జెట్ లేదు, అందుకే మీరు ఇంటిని దాగి చచ్చినా పర్వాలేదని చెప్పి మాట్లాడుతున్నాడు అహంకారం పూరితో. అలాంటి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు కాబట్టి నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటంలోకి వచ్చారు. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట వాగ్దానాన్ని అమలు చేస్తాడనేటటువంటిది కనపడట్లేదు. మనం ఉద్యమించకపోతే, పోరాడకపోతే మళ్ళీ 2.5 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది, మళ్ళీ మోసపోతామని నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్పడుతున్నారు, పోలీసులతోనే నిర్బంధాన్ని పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయకుండా అణిచివేసేటటువంటి పద్ధతిని అనుసరిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఈ సందర్భంగా ఖాళీ పోస్టులంతా కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధరణ కార్యక్రమాన్ని ఇక్కడ హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం.